ఈ నడుమ మన తాన ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానల చేరికవుడు పాములు గారిసి జీవిడిచిన అర్థాలని ఇక ఈరోజు హాస్టళ్లలో ఏం జరుగుతుందో ఏ వార్త వినాల్సి వస్తుందోనని బాధపడే మనకు ఈ వీడియో చూసినాక అబ్బా అన్ని హాస్టళ్లలో రోజు గిట్టే ఉంటే మంచిగుండని స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగానే ఇక మన దేశ ప్రగతి విద్యార్థుల తరగతి గదులలోనే ఉన్నదని మీరు కూడా సంబరపడుతురులా. ఇక ఇంతకు గా సంబరపడే ముచ్చటేందో ఎరికేనా మీరు సుత చూడుర్రో పారి. మన తాన ప్రభుత్వ రెసిడెన్షియల్ బల్ల అనంగానే ఈ నడుమ పురుగులు అన్నము నీళ్ళ సాంబారు పాములు గుట్టుడు ఫుడ్ పాయిజన్ల దవాఖానల షరీకవుడు ఇక గివ్వే చూసినాం కదా. అయితే మెదక్ జిల్లాలో కులసారం కాడున్న తెలంగాణ బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు కాలేజ్ ఒక్క కాడనే నడుతుంది. ఇక అక్కడికి మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ సారు విజిటింగ్ కోసం పోయిండులా. ఇక సారెం బట్టి ఎమ్మెల్యే ఎంపీ కలెక్టరు ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మందే పోయిండ్రు. ఇక సార్ అక్కడికి చేరుకోగానే బడి పిల్లగాళ్ళు అందరూ ఏకరూప దుస్తులు ధరించి గౌరవ వందనం చేసి గౌరవంగా స్వాగతం పలికిండ్రు గవర్నర్ సార్కు. ఇక సార్ కూడా మస్తు ఖుషి అయ్యి అక్కడికి పోగానే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి ఒక చెట్టు పెట్టి అటెనక స్టేజ్ మీదకి పోయిండు. స్టేజ్ మీదకి పోయినాక ఇక పిల్లగాళ్ళు మంచిగా తెలంగాణ రాష్ట్ర గీతం పాడి తెలంగాణలో ఉన్న వివిధ సంస్కృతులకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు చేసిండ్రు అన్నట్టు. ఇక సాంస్కృతిక కళారూపాలను కూడా సారు మంచిగా తిలకించి సంబరపడి అటెనక పిల్లగాళ్ళతోని ముఖాముఖి చర్చ పెట్టిండు. ఇక పిల్లగాళ్ళు కూడా మంచిగా సంబరంగా సార్తోని ఎదురెదురుపడి కూర్చొని ముచ్చట పెట్టుకుంటా పిల్లగాళ్ళకి ఆ సార్ను ఏమేం కావాలనో అవన్నీ ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టిండ్రులా. సార్ కూడా పిల్లగాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటా ఇక నాకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే నాకు ఇష్టం, నాకు బాల్ బ్యాడ్మింటన్ ఆట కూడా బగ్గి ఇష్టం అని చెప్పుకొచ్చిండు. అక్కడికి సార్తోని అటెండ్ అయిన ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ సారు ఇక సార్ కూడా వీళ్ళందరూ ఏం మాట్లాడినరో ఇక మీరైనో పారి. గుడ్ ఆఫ్టర్నూన్. On the dais, the Honorable MP and the Honorable MLA, Principal Secretary to the Governor and Urban Development, Secretary Social Welfare and other dignitaries on the dais. It's been a great afternoon meeting you all and interacting with you all. Very nice questions. I hope I have been able to answer them. And when I came to this school, I was quite impressed at the very beginning only. Such smart girls welcomed me in a very smart way. And your school band is also very, very good. And while I was sitting on this stage, the Principal Secretary told me that many girls have, scaled mountains and done very well from the school. So this tradition you have to keep up. If you can climb mountains, there's nothing more difficult. ఇన్నర్ కదా గదా నట్టు ముచ్చట. పిల్లగాళ్ళను మంచి క్రమశిక్షణ మంచి పద్ధతిలో ఇక్కడ చదివిస్తాండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీ తీర్ల రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహించుడు నాకు మంచిగా అనిపిస్తుందని రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా గిట్లనే పేరుకు రావాలని రాబట్టిండు. అయితే రాష్ట్రంలో ఏదో ఒక పాఠశాల గిట్ల ఉంటే కాదు సారు, పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పిల్లలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా గిట్లనే ఉండాలి. మేము పేదోళ్ళం బడుగు బలహీన వర్గాలం కాబట్టి మేము చెప్తే ప్రభుత్వానికి చెవి మీద పేరు వాడతలేదు సారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నింటినీ కూడా ఈ విధమైన సౌకర్యాలతో గిట్లనే ఉండేటట్టు చూడాలని ప్రభుత్వానికి ఆదేశించుండు సార్ అని అనబట్టింది ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. You must dream, you must have dreams. And you must try to fulfill them. Only having dreams and going to sleep is not the answer. You will have dreams and on your part you will have to try and fulfill them. And this type of schools for girls, I believe, are one of the best things that is happening. Because young girls have to find their own self in the long journey of life. Life is a journey. You have to find yourself, you have to find the path where you want to go. You will become engineers, you will become doctors, you will become everything you want to be. But after becoming a doctor, you also have to become a good person, a good citizen of India.
a good Bharatiya Nagarik. And then this nation can become strong. This nation can only become strong when you become strong. This nation can only get success when you get success. And especially young girls, especially girls. Girls are half the society.